దళితులకు గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేసి దళితుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఇందులో భాగంగా మార్చి 2వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లింగాల కృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంబాయి వెంకట్, కార్యదర్శి రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఏమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి టైం 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. మాదిగల ఓట్లతో గెలిచినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాదిగలనే చిన్నసూపు చూసేటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు. వాళ్లకు కావలసినటువంటి వాళ్లకు లేనటువంటి కొన్ని కొత్త జీవోలను కూడా సృష్టించుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మాదిగల యొక్క స్థితిగతులపైన ఏ ప్రభుత్వం ఏనాడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. కనీసము మేము అడిగినటువంటిది ఆయనే తక్షణమే మాదిగలకి దళితులకు 12 లక్షల రూపాయలు అంబేద్కర్ ఆయన స్కీమ్ కింద ఇస్తానని చెప్పాడు చేవెళ్ళ డిక్లరేషన్లో. కనీసము ఆ ప్రస్తావన కూడా ఇప్పటివరకు తీసుకురాకపోవడం చాలా బాధాకరం. ప్రధానంగా మా ఎస్సీ కార్పొరేషన్ మొత్తం కూడా డెవలప్మెంట్ లేకుండా నిర్వహణ చేయడం జరిగింది. దీనికి కార్పొరేషను చైర్మన్గా ప్రీతంను దాదాపు 2 సంవత్సరాల టైం అవుతుంది. అక్కడ ఏమాత్రం కూడా కార్పొరేషన్లో డబ్బు లేకపోతే ఎవరికి ఎలాంటి సంక్షేమ పథకాలు అంతాయో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు చెప్పవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. 170 మంది మాదిగలు ఓట్లేసి గెలిచి ఈరోజు మాదిగల అభివృద్ధిని మర్చిపోయినటువంటి దురంకారి ఈ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా నిలదీయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటాలను ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మాదిగ సామాజిక వర్గంతో పాటు మాల ప్రజాస్వామికవాదులు, మరి ప్రజా సంఘాల పెద్దలు, ఉపకులాల పెద్దలందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఏకనాయకత్వంలో కలిసి ప్రయాణం చేయడం జరుగుతుందనే విషయాన్ని సమాజం గమనిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఓట్లేసాం, గెలిపించాం, పాలకులను చేశాం, మరి ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నారు. కానీ ఇచ్చిన మాటను అమలు చేయడంలో విఫలమైపోతుంది సర్కార్ విఫలమవుతుంది. కాబట్టి మాదిగలారా, ఉపకులాల ప్రజలారా మేల్కొనండి. మన హక్కులు, ఆత్మగౌరవం విషయం చెబుతున్నప్పుడు నిద్రపోతే కుదరదని చెప్పేసి మరి పాపన్న గారి నాయకత్వంలో ఈరోజు సిద్దిపేట జిల్లా సలహా కమిటీ సమావేశాన్ని మరి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఏ మాట అయితే ఇచ్చిండో అంబేద్కర్ అభయస్థ స్కీమ్ను వెంటనే అమలుపరచాలని, గత 2-3 సంవత్సరాల కింద కార్పొరేషన్ పెట్టుకున్నటువంటి ఏదైతే లోన్లు ఉన్నాయో వాటి సబ్సిడీ రాలేకపోవడం చాలా బాధాకరం. తక్షణమే సబ్సిడీ అమౌంట్ రిలీజ్ చేసి మరి కార్పొరేషన్ ప్రాజెక్టులను పెంచే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బహుశా వాటా పంచుకున్నాం, మాల మాదిగా ఉపకులాల ప్రజలారా కోటా పెంచుకుందాం. వాటా పంచుకున్నాం, కోటా పెంచుకోవడం కోసం కలిసి పోరాటం చేద్దాం.